వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా బంగారం చోరీ కేసులో 5వ నిందితుడు అరెస్ట్. జూలై 21న జరిగిన సాయి సంతోషి జ్యువెలరీలో బంగారం దొంగతనం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీస్ ప్రధాన నిందితుడు A5 జషీముద్దీన్ను అరెస్ట్ చేసి సుమారు 25 లక్షల విలువ గల 25 తులాల ఆభరణాలు, నగదు 4,84,500 రూపాయల స్వాధీనం. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలు, కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ, జషీముద్దీన్ నుండి 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 4,84,500 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనం చేసిన సొత్తును 5 భాగాల A5 జషీముద్దీన్ ఒప్పుకోలు ప్రకారం వివరాలు నమోదు చేసి ఈ రోజు కోర్టు నందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరిగినదని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ అందరికీ తెలుసు, గత నెల జూలై 21వ తేదీన మన జిల్లా కేంద్రంలో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని ఒక 5గురు వ్యక్తులు రాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి బ్యాక్ సైడ్ నుంచి గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన తర్వాత గ్యాస్ కట్టర్లతోటి ఆ షాప్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి షటర్ని కట్ చేసి సుమారుగా 2.5 కేజీల బంగారు నగలను మరియు కొంత నగదును దొంగలించినటువంటి కేసుని మనం సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనం విచారణ చేస్తున్న సమయంలో మనకు A7గా ఉన్నటువంటి నేరస్తురాలు మేకల యశోదని మనం అరెస్ట్ చేసి ఈమె దగ్గర నుంచి దాదాపు 14 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. తదుపరి ఈ కేసుని జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఈ నేరస్తులు పారిపోవడానికి ఛాన్స్ ఉందని మనం నేపాల్ సరిహద్దుల వరకు కూడా పటిష్టమైనటువంటి టీంలను ఏర్పాటు చేసి మనం ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిటెక్ట్ చేయాలనే తపనతోటి ముందుకెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా మనం మనం మాలిక్ మొల్లా అనేటువంటి వ్యక్తిని వెస్ట్ బెంగాల్లో స్పెషల్ టీం సారథ్యం వహిస్తున్నటువంటి CCS ఇన్స్పెక్టర్ శివకుమార్, అదేవిధంగా దీనంతటిని పర్యవేక్షిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి SHO 1 టౌన్ వెంకటయ్య, అదేవిధంగా SI పెన్పాడ్ గోపీకృష్ణ అండ్ SI CCS హరికృష్ణ, అదేవిధంగా 2 టౌన్ SI శివతేజ, వీళ్ళే కాకుండా వీళ్ళందరికీ బ్యాక్ ఎండ్లో ఎంతోమంది హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు అండ్ ఇక్కడ మన ఆఫీస్లో ఉండి బ్యాక్ ఎండ్లో IT సెల్, సైబర్ క్రైమ్, ఇన్ని విభాగాలను మనం రంగంలోకి దింపి ఈ మాలిక్ మొల్లాని మనం వెస్ట్ బెంగాల్లో పట్టుకోవడం జరిగింది. అతని పొజిషన్ నుంచి ఆ రోజు మనం సుమారుగా 554 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో మనం డిటెక్ట్ చేయాలి. నేరస్తులు మన రాష్ట్రానికి, మన జిల్లాకి వచ్చినామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుబడతాము అనేటువంటిది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ మనం ప్రత్యేకమైనటువంటి టీంలని SHO 1 టౌన్ వెంకటయ్య, CCS CI శివకుమార్ ఆధ్వర్యంలో మనం టీంలను డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ A5గా ఉన్నటువంటి జషీముద్దీన్ని మనం వెస్ట్ బెంగాల్లోని అందారు గ్రామంలో
మనం ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.